హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. బొమ్మలు చెప్పిన కమ్మని కథల్లో నిన్నటి భాగంలో భోజరాజు బంగారపు సింహాసనాన్ని ఎక్కబోయినంతలో అక్కడ ఉన్న ప్రతిమ చిరునవ్వు నవ్వి తను చెప్పే కథ వినమని చెప్తుంది కదండి. తర్వాత కథ ఏమవుతుందో ఇవాళ వినేద్దాం. గర్వము ఉండరాదు. నందనుడు అనే రాజు నిషధ దేశాన్ని పాలించేవాడు. ధర్మం తప్పకుండా పాలిస్తున్న అతని రాజ్యంలో ప్రజలు చాలా సుఖంగా ఉండేవారు. ఆ రాజు నిరంతరము బీదలకు దానాలు చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు 1,00,000 మందికి అన్నదానం చేసేవాడు. నందనుడి ధర్మగుణం గురించి ముల్లోకాల్లోనూ చెప్పుకుంటుంటే అతన్ని పరీక్షించాలని త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి రాజు వద్దకు వచ్చి, రాజా, నీ ధర్మగుణాన్ని సకల లోకాల వారు మెచ్చుకుంటున్నారు. అయితే నువ్వు మట్టి కుండలలో వండించి అన్నదానం చేస్తున్నావు కదా, ఇకపై అలాగాక ఇసుక కుండలలో వంటలు చేయించి అన్నదానం చేశావో నీ కీర్తి సూర్యచంద్రులున్నంత కాలము స్థిరంగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్ని రోజులు పోయాక తిరిగి వచ్చాడు. నందన మహారాజా, అన్నదానం చేసిన వారిని అనేక మందిని చూశాను. కాని నీలాగా ఇసుక కుండలలో వంట చేయించి అన్నదానాలు చేయించేవాడిని నిన్ను తప్ప మరెవ్వరిని నేనెన్నడూ చూడలేదు సరికదా, విని కూడా ఉండలేదు. ఇసుక కుండలతో వంటలు చేయించగలిగావంటే నువ్వెంత శక్తి సంపన్నుడివో అని శ్లాఘించాడు. అప్పుడు రాజు, నారద మునీంద్ర, నా ధర్మగుణం వల్లనే ఆ ఇసుక కుండలు విడిపోకుండా ఉన్నాయి. ఇసుక కుండలు విచ్చిపోకుండుటయే కాదు, నేను ఏ కార్యమైనను చేయగలను అన్నాడు గర్వంతో. నారదుడు నవ్వుకుంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. మర్నాడు రాజు ఇసుక కుండలలో వంట చేయించబోగా అవన్నీ విడిపోయినవి. ఓ భోజరాజా, తన గొప్పతనమును తాను పొగుడుకొనుట వలనను గర్వపడుట వలను అంతవరకు చేసిన మంచి పనుల ఫలితమంతయు నశించును. నాకంటే అధికుడా అని అడుగుట నీ వంటి వానికి తగదు అని నీకు తెలియదా? ఈ సింహాసనాన్ని అధిష్ఠించగోరువాడు నిగర్వి అయి ఉండాలి సుమా అంది. భోజరాజు తన పొరపాటు తానే గ్రహించి తల వంచుకొని సిగ్గుపడుతూ వెనుదిరిగాడు. ఆనాటికి సింహాసనం ఎక్కే ప్రయత్నం విరమించుకున్నాడు. మరుసటి దినమున అతను మళ్లీ సింహాసనం ఎక్కబోగా రెండవ మెట్టు మీదనున్న సాలభంజిక అతన్ని నివారించి కథ చెప్పటం మొదలుపెట్టింది. విక్రమార్కుని ఔదార్యం. భోజరాజా, విక్రమార్కుడు ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉండగా ఒకనాడు భటులతనికొక విచిత్రమైన విషయం చెప్పారు. ప్రభు, చిత్రకూట పర్వతం దగ్గర ఒకే ఒక్క దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ప్రతిదినము హోమం చేస్తూ ఉన్నాడు. అతనలా ఎంతకాలం నుండి హోమం చేస్తున్నాడో కాని అతను చేసే హోమం యొక్క భస్మం పర్వతం కంటే ఎత్తైన రాశిగా పడి చూసేవారికి విస్మయం కలిగిస్తూ ఉంది. రాజుకి ఆశ్చర్యం కలిగింది. ఆ వింతేమిటో స్వయంగా చూడాలి అనుకున్నాడు. కొంతమంది భటులను వెంటబెట్టుకుని ఆ చిత్రకూట పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. దేవాలయం ఎదురుగా హోమం చేస్తున్న బ్రాహ్మణుడిని చూశాడు. అతనికి నమస్కరించి, అయ్యా, మీరీ విధంగా చిరకాలం నుండి హోమం చేస్తూ ఉండటానికి కారణమేమిటి అని అడిగాడు. దానికి ఆ విప్రుడు ఇలా బదులు చెప్పాడు. రాజా, నాకు కొన్ని కోరికలున్నాయి. కాళికాదేవిని మెప్పించి ఆమె అనుగ్రహం వలన నా కోరికలు తీర్చుకోవాలని సంకల్పించుకున్నాను. కాని నేటి వరకు ఆమె దయ కలగలేదు. రాజుకతని మీద జాలి వేసింది. బ్రాహ్మణోత్తమ, మీరు విశ్రాంతి తీసుకుంటూ కూర్చోండి. మీకు బదులుగా నేనే ఆ హోమం చేసి కాళికామాతని మెప్పించి మీ కోరికలు తీరుస్తాను అన్నాడు. అతనలాగే అన్నాడు. విక్రమార్కుడు దగ్గరలోనే ఉన్న కోనేటిలో స్నానం చేసి పరిశుద్ధుడై వచ్చాడు. నిష్ఠాగరిష్టతతో కాళికాదేవిని స్తుతిస్తూ హోమాది కార్యక్రమాలు చేయసాగాడు. కాని దేవి ప్రత్యక్షం కాలేదు. ఎంతకీ తల్లికి దయగలగకపోయేసరికి విక్రమార్కుడికి విసుగొచ్చింది. మొలడున్న కత్తిని తీశాడు. జగన్మాత, నా తలను నేనే ఖండించుకొని నీకు బలిచ్చుకుంటున్నాను. అప్పుడైనా నీకు అనుగ్రహం కలుగుతుందేమో అంటూ తన తలని నరుక్కునేందుకు కత్తిని పైకెత్తాడు. అప్పుడు కాళికాదేవి అతని ముందు ప్రత్యక్షమై, రాజా, నీ సాహసానికి మెచ్చుకున్నాను. నీకు కావలసిన వరం కోరుకో అని కరుణించింది. కాళికాదేవికి నమస్కరిస్తూ బ్రాహ్మణుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అమ్మా, ఈ విప్రుడు నీ కృప కోరి ఎంతో కాలం నుంచి శ్రమదమాదుల కోర్చి హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు. అతని కోరికలు తీర్చుటే నీ నుండి నేను కోరుకునేది అన్నాడు విక్రమార్కుడు ఆమెను ప్రార్థిస్తూ. ఏమిటి నీ కోరికలు? దేవి ఆ బ్రాహ్మణుడిని అడిగింది. అతను విన్నవించుకోగా విని అనుగ్రహించింది. అంతేకాకుండా విక్రమాదిత్యుని ఔదార్యాన్ని, త్యాగగుణాన్ని అభినందించింది. తల్లి, నాదొక సందేహం తీర్చమన్నట్లు చూశాడు రాజు. ఏమిటి అని అడిగింది కాళీమాత.
ఈ బ్రాహ్మణుడు ఎంతో కాలం నుండి నిన్ను అర్చిస్తున్నాడు కదా, అతనికి ఎందుకు ప్రత్యక్షం కాలేదు, అతని కోరికలు ఎందుకు తీర్చలేదు అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు చపల చిత్తుడు, నా యందు భక్తి కంటే కోరికలే ఎక్కువ అని కారణం తెలిపి కాలి అంతర్ధానమైంది. కథ చెప్పి, భోజరాజా, నీలో అటువంటి ఔదార్యము త్యాగబుద్ధి ఉన్నాయా అని అడిగింది సాలభంజిక. భోజరాజు సిగ్గుపడుతున్నట్లు తల వంచుకొని సింహాసనాన్ని అధిష్ఠించే ప్రయత్నం అప్పటికి విరమించుకున్నాడు. కృత్రిమ కృష్ణుని కాపాడిన విక్రమార్కుడు. ప్రతాపనిధి అనే నగరాన్ని బృహత్సేనుడనే రాజు పరిపాలించేవాడు. అతనికి సులోచన అనే పుత్రికుండేది. తండ్రి ఆమెను గారాబంగా పెంచాడు. యుక్త వయస్సు రాగానే వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎందరో రాజకుమారులు ఆమెను పరిణయం ఆడగోరి వచ్చినా ఆమె ఎవరినీ అంగీకరించలేదు. నా మనసు కృష్ణ భగవానుని మీదనే లగ్నమైంది, నేను అతనినే వరిస్తాను తప్ప ఇతరులను వివాహం ఆడను అని చెప్పి ఎల్లప్పుడూ శ్రీకృష్ణునే ధ్యానం చేస్తూ గడిపేది. తన పుత్రికకు పెళ్లి కాదని ఒక భయం, తమకి కన్యనివ్వలేదని రాజపుత్రులు తనపై కోపంగా ఉంటారని మరో భయం. బృహత్సేనుడు రెండు భయాలతోనూ సతమతం కాసాగాడు. సులోచన కృష్ణుని తప్ప ఇతరులను వివాహం ఆడదన్న సంగతిని తెలుసుకున్న గౌలికుడనే రాజు ఒక కంసాలి చేత శ్రీకృష్ణ చిహ్నములన్నయూ చేయించి వానిని శరీరం అందెక్కడెక్కడ అలంకరించుకోవలెనో అట్లు అలంకరింపజేసుకుని గరుత్మంతుడిపై ఎక్కి సులోచన నివసించే భవనం మీద వాలాడు. సులోచన అతనిని చూసి తన భక్తికి మెచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే దయచేశాడని తలచి తల్లిదండ్రులను రప్పించి ఆ కపట కృష్ణునికి సకల ఉపచారాలు సపర్యలు చేసి తన కోరిక తీరినందుకు ఆనందించి అతనిని పెళ్లాడి సుఖంగా ఉంది. ఈ వార్త అందరికీ తెలిసింది. శ్రీకృష్ణ పరమాత్ముడే బృహత్సేనుడికి అల్లుడై అతనింటనున్నాడు కనుక మనం ఆ రాజును మునుపటి వలె నిర్లక్ష్యంగా చూడటానికి ఇకపై వీలు లేదు అని ఏటేటా కట్నములు పంపుతూ ఉంటే, మరికొందరు వివేకము కల రాజులు మాత్రం ఇది ఏమి వింత, శ్రీకృష్ణ భగవానుడు ఏమిటి, మనుష్యకాంతను వరించి పరిణయమాడుటమేమిటి, దీనిలో ఏదో మోసం ఉన్నది, మనం బృహత్సేనుడిపై దండెత్తుదాం, సులోచన భర్త నిజంగా కృష్ణుడే అయితే అతని చేతిలో మనకి మరణం తప్పదు, అది మంచిదే, భగవంతుని చేతిలోని చక్రముచే చంపబడితే మనం వైకుంఠానికే పోతాం, సులోచన భర్త నిజం కృష్ణుడు కాకపోతే మనం విజయం సాధించి రాజ్యం పొందుతాం, కనుక ఎటు చూసినా బృహత్సేనుడిపై దండెత్తడమే మంచిది అనుకుని యుద్ధం ప్రకటించి తమ బలగాలతో వచ్చి ప్రతాపనిధి నగరాన్ని ముట్టడించారు. బృహత్సేనుడు ఆ సైన్యాలను చూసి భయపడి తన అల్లుడి వద్దకు వచ్చాడు. దేవాదిదేవా, నేను నిన్నే నమ్మి ఉన్నాను, శత్రురాజులు నా కోటను ముట్టడించారు, భక్తుని కాపాడుట దేవుని ధర్మం, పైగా నాకు అల్లుడవైన నీకు నేను ఆప్తుడను కూడా, కనుక నా ఆపద తీర్చి నన్ను రక్షించు అని కోరాడు. దానికి ఆ కపటకృష్ణుడు, మామగారు, మీకేమీ భయం లేదు, నేనిప్పుడే వెళ్లి శత్రుసేనల్ని అంతమొందించి వస్తాను, మీరు ఇంట్లో హాయిగా ఉండండి అని సులోచనకు కూడా నేను తిరిగి వచ్చే వరకు నువ్విక్కడే ఉండు అని ఆంక్ష విధించి శంఖ చక్రాదులు దాల్చి గరుడ వాహనం ఎక్కి ఆకాశంలోకి ఎగిరాడు. కాని అపారమైన శత్రు సైన్యాన్ని గమనించేసరికి అతనికి దిగులు భయము వేశాయి. ఈ కపట వేషం దాల్చి నేనెంత పొరపాటు చేశాను, వనిత కోసం ఆశపడి వచ్చిన వాడిని, వివాహం జరిగిన వెంటనే ఆమెను తీసుకుని నా ఇంటికి పోక ఇక్కడెందుకు ఉండిపోయాను, ఇప్పుడేది దారి, ఇంతమంది రాజులను ఒక్కడిని జయించడం అసాధ్యము, అసంభవము, ఎంత అవివేకపు పని చేశాను అని విచారించి, కృష్ణ ఆపదోద్ధారక, నీ అలంకారములు వాహనము అన్నిటికీ కృత్రిమములు తయారు చేయించుకొని చివరికి నీ వేషమును కూడా అనుకరించి నీకు చెందవలసిన సుందరిని నేనే తస్కరించి తిని, అందుకు నాపై కోపగించక దయచూసి నన్ను కాపాడు అని 1000 విధాలా ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ప్రత్యక్షమై భయం లేదు అని అభయమిచ్చి ఇంటికి పొమ్ము అని సమరరంగానికి విక్రమార్కుడిని నియోగించాడు. గౌలీకుడు ఇంటికి చేరేసరికి అత్తమామలు, భార్య, చుట్టములు మా పాలిట దైవానివే అంటూ అతన్ని పొగిడారు. శత్రురాజులందరూ యుద్ధంలో హతులై విజయం బృహత్సేనుడినే వరించింది కదా, దైవ సహాయం ఉన్నవారికి అసాధ్యం అనేదే ఉండదు. విక్రమార్కుడికి దైవ సహాయం అపరిమితంగా ఉంది. అందుకు కారణం ఆ రాజు చేసిన సాహసాలు, త్యాగాలు. భోజరాజా, నీకు అలా దైవ సహాయం ఉందని భావిస్తున్నావా అని అడిగింది సాలభంజిక. లేదు అని నోటితో చెప్పడానికి సిగ్గుపడి ఆ రోజుకిక సింహాసనాన్ని అధిష్ఠించే ప్రయత్నం విరమించుకున్నాడు భోజరాజు. విక్రమార్కుని దాన వితరణ.
ఒకనాడు విక్రమాదిత్యుడు వినోదం కోసం ముకుందవనమనే ఉద్యానవనమునకు తన పరివారమంతటితోనూ కలిసి వెళ్ళాడు. అదే సమయానికి అక్కడ భూదేవుడనే వృద్ధుడొకడు వచ్చి, రాజా, నేను చాలా సంవత్సరాల పాటు దుర్గను గురించి ఘోర తపం చేశాను. కొన్నాళ్లకు దేవి ప్రత్యక్షమై ఇలా చెప్పింది, కొంతకాలంలో విహారార్థం విక్రమార్కుడు ఇక్కడికి వస్తాడు. అతన్ని దర్శించుకో, నీకేం కావాలో అతన్ని అడుగు, అతను నీ కోరికలను తీరుస్తాడు అని చెప్పింది. అప్పటి నుంచి నీ రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు నా పంట పండింది, నా ఎదురుచూపు ఫలించింది అన్నాడు వినయ గౌరవాలతో. విప్రవర్య, తమ కోరిక తెలుపుడు అన్నాడు విక్రమాదిత్యుడు. రాజా, ఈ వనానికి దగ్గరలో ఒక నగరం నిర్మించు, దానికి చండికాపురం అనే పేరు పెట్టు, దానికి నన్ను రాజుగా చెయ్యి, కొంతకాలం నన్ను రాజ్యం చెయ్యని అని తన మనోవాంఛను వివరించాడు. విక్రమార్కుడు అలాగే అని మాట ఇచ్చి నెల దినములు అక్కడనే ఉండి నగరాన్ని నిర్మించి దానికి చండికాపురం అనే పేరు పెట్టాడు. ఆ బ్రాహ్మణుడికి పట్టం కట్టాడు, చతురంగ బలాలు సమకూర్చాడు, కోశాగారాన్ని కొన్ని కోట్ల వరహాలతో నింపాడు. బ్రాహ్మణ దంపతులకు తగిన వస్త్రాలని అలంకారాలని కానుకలుగా ఇచ్చి తన రాజ్యంలోని కొంత భాగాన్ని సుఖంగా పరిపాలించుకోమన్నాడు అని కథ ముగించి సాలభంజిక అడిగింది. భోజరాజా, నీలో ఇంత దానగుణం ఉందేమో ఆత్మ పరిశీలన చేసుకో. అప్పటికే లగ్నం మించిపోవడంతో భోజరాజు వెనక్కి మరలిపోయాడు. దేవదత్తుని పరీక్ష, విక్రమార్కుని విజయం. ఉజ్జయిని నగరంలో వసులోచనుడనే విప్రుడుండేవాడు. అతనికి చాలా కాలం వరకు సంతానం కలగకపోవడంతో శివుడిని ఆరాధించి అతని అనుగ్రహంతో ఒక పుత్రుని కని దేవదత్తుడనే పేరు పెట్టి వేదశాస్త్రాలు మొదలైన విద్యలు నేర్పించసాగాడు. దేవదత్తుడు పువ్వులు, పండ్లు, సమిధలు, దర్భలు తెచ్చుడకై పట్నానికి దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళాడు. అదే రోజున విక్రమార్కుడు వేటకై అడవికి వెళ్లి అనేక మృగాలను చంపి ఒక పులిని తరుముటలో సేనలను విడిచి అడవిలో చాలా దూరం వెళ్లి అలసిపోయి దాహము, ఆకలి వేస్తుంటే దేవదత్తుడున్న చోటికి వచ్చాడు. అతను రాజును చూసి పరిస్థితిని అర్థం చేసుకుని రాజుకి దాహం తీరేలా మంచినీటిని, ఆకలి తీరేలా పళ్ళని ఇచ్చి గుర్రాన్ని నడిపిస్తూ చాలా దూరం అతనికి తోడుగా వచ్చాడు. విక్రమార్కుడు అతని ఉపకారంనకు సంతోషించి నగరం చేరిన వెంటనే అతన్ని పిలిపించి ఒక గ్రామం ఇచ్చి ముందు ముందు నీకింకనూ ఉపకారములు చేస్తాను అని పంపాడు. కొంతకాలం గడిచింది. దేవదత్తుడు ఆ నగరం అందున్న ఒక రాజపుత్రుని దొంగిలించి రహస్య స్థలంలో దాచి అతని నగలను తీసుకుని వాటిని అమ్ముటకై బజారు వీధికి వెళ్లి దుకాణంలో చూపుచుండగా రాజభటులు ఆ ఆభరణములను గుర్తించి దేవదత్తుని బంధించి దొంగ దొరికాడు అంటూ రాజు ముందర నిలబెట్టారు. విక్రమార్కుడు దేవదత్తుని ఆనవాలు పట్టి, ఎందుకిలాంటి పనులు చేశావు? నేను నీకు ఇంకనూ ప్రత్యుపకారం చేస్తానన్నాను కదా. రాజకుమారుని ధనమునకై చంపితివి, అయినను మన్నించితిని పొమ్ము అంటూ కట్లు విడిపించాడు. దేవదత్తుడు ఇంటికి వెళ్లి రాజపుత్రుని రాజుగారి సన్నిధికి తీసుకువచ్చాడు. మీరు ఆనాడు నాకు ముందింకనూ ఉపకారములు చేస్తానని వాగ్దానం చేశారు కదా, అది మరిచిపోయారేమో పరీక్షిద్దామని ఇలా అపరాధం చేశాను అని చెప్పాడు. రాజు చిరునవ్వు నవ్వి అతనికి కావలసిన ధనమిచ్చి పంపాడు. భోజరాజా, నీకు ఇలాంటి గుణము లేదే. విక్రమార్కుడు అలంకరించిన సింహాసనాన్ని నువ్వెలా అధిష్ఠించగలవు అని అడిగింది బొమ్మ. భోజరాజు తలదించుకొని వెళ్లిపోయాడు. నీరు నిలవని తటాకం, విక్రమార్కుని విజయం. మళ్లీ శుభలగ్నం చూసి భోజరాజు సింహాసనారూఢుడయ్యేందుకు వచ్చాడు. ఎప్పటిలాగే ప్రతిమ అతన్ని ఆపివేసింది. విక్రమార్కునకు సరితూగు ధైర్య, శౌర్య, సాహసాది గుణములున్నవాడే ఈ సింహాసనాన్ని ఎక్కడానికి అర్హుడు. నేను చెప్పే కథ విను అంటూ చెప్పసాగింది. విక్రమార్కుడు నిండు కొలువులో మంత్రులు, సామంతులతో ముచ్చటలాడుతూ ఉండగా లోగడ అతను పంపిన వేగులలో వేగవంతుడనే వాడు వచ్చి, ముందు నా సమాచారం వినండి ప్రభు. తమరి ఆజ్ఞ ప్రకారం బహుదూరం తిరిగి మాలవదేశం చేరాను. ఆ నగరంలో ఐశ్వర్యవంతుడైన ఒక వర్తకుడు ఎంతో ఖర్చు పెట్టి ఒక పెద్ద తటాకం తవ్వించాడు. దాని చుట్టుకొలతో 2 ఆమడలు, లోతు 2 తాడి చెట్ల ప్రమాణం. అయినా సరే ఆ చెరువులో ఎంత వర్షం పడినా నీరు ఇంకిపోవడమే తప్ప ఒక్క చుక్కైనా నిల్వ ఉండడం లేదు. నేనెంతో వ్యయప్రయాసల కోర్చి 10 మందికి ఉపయోగపడాలనే సద్బుద్ధితో తటాకాన్ని తవ్వించినా దానిలో చుక్క నీరైనా నిలవక నా సంకల్పం వ్యర్థమైపోయిందే అని దుఃఖిస్తూ ఉంటే ఆ వర్తకుడితో ఆకాశవాణి, ఓ వైశ్యశిఖామణి, విచారింపకుము. ఈ తటాకమును నీరు నిలవాలంటే ఒక పని చేయవలసి ఉంది అంది.
ఏమిటి? ఆకాశవాణికి చేతులు జోడించి అడిగాడు కోమటి. సాహసము, వితరణ మొదలైన సకల సద్గుణాలు గల ఒక మానవుని కంఠం కోసి ఆ రక్తంతో అన్నమును కలిపి ఈ చెరువునకు దగ్గరలో గల దుర్గాదేవికి ఆ రక్తాన్ని సమర్పిస్తే ఈ తటాకం ఎప్పటికీ నిత్యము నీటితో నిండిపోతుంది అని ఆకాశవాణి చెప్పింది. అలాంటి మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారా? ఉన్నా నిండు ప్రాణాన్నెవరు బలి ఇచ్చుకుంటారు అని సందేహం బాధిస్తున్నా, ఏమో ధనాశకు లోబడిన వాడుండడు కదా, ప్రయత్నించి చూద్దాం అనుకొని 2 కోట్ల వరహాలతో 32 విలువైన ప్రతిమలు చేయించి ఆ దుర్గ గుడి యందు ఉంచి దాని ముందు సాహస వితరణాది గుణసంపన్నుడైన వీరుడు వచ్చి తన కంఠరక్తంతో తడిపిన అన్నాన్ని ఈ దుర్గకు బలి ఇచ్చిన ఈ ప్రతిమలను తీసుకోవలసింది అని శాసనం రాయించి పెట్టాడు అని చెప్పాడు. సాహసమే ఊపిరిగా గల విక్రమార్కుడు వేగు మాటలు వినడమే తడవుగా తన చంద్రాయుధాన్ని చేతిలో పట్టుకొని అతను తోవ చూపుచూ ఉండగా మాలవ దేశానికి వెళ్లి ఆ తటాకాన్ని చూసి శాసనాన్ని చదివి ఈ చెరువు నీటితో నిండేనా, ప్రాణకోటి ఎంతో సుఖపడుతుంది అని భావించి నా కంఠ రక్తంతో తడిపిన అన్నమునే దేవికి బలి ఇచ్చేదను అని నిర్ణయించుకొని చేతిలోని చంద్రాయుధంతో తన కుత్తుకను కత్తిరించుకోబోతుంటే, రాజా, నీ సాహసానికి మెచ్చితిని, ఏం కావాలో కోరుకో అంటూ అతని ముందు నిలిచి అతని చెయ్యి పట్టుకుంది దుర్గా. విక్రమార్కుడు ఆమెకు నమస్కరించి, జనని, ఈ ఊరి కోమటి తవ్వించిన తటాకం నీటితో నిండి ఎప్పటికీ నీరు తరగకుండా ఉండేటట్లు వరమివ్వు, అదే నా కోరిక అన్నాడు. దుర్గాదేవి అనుగ్రహం వలన సంధ్యవేళ వర్షం కురిసి చెరువు నిండా నీరు నిండి ఇంకిపోకుండా నిలిచి ఉంది. రాజు మహదానందంతో దేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు జగజ్జనని విక్రమార్కుడిని చూస్తూ, రాజా, నువ్వు పరోపకార పారీణుడివి, నీ కోరికలు తీరకుండా ఎందుకుంటాయి అంది దయగా. విక్రమార్కుడు ఆ తటాకంను తవ్వించిన వైశ్యుని రప్పించి ఈ ప్రతిమలను నీ స్వాధీనంలోనే ఉంచుకుని 30 కోట్ల వరహాలతో గుళ్ళు, గోపురాలు, సత్రములు మొదలైనవి నిర్మించి ధర్మము, ప్రజాసేవ చేయుము అని చెప్పి తన నగరానికి వచ్చేశాడు. భోజరాజా, నీకు అలాంటి సాహసం కాని వితరణ కాని ఉన్నాయా అని అడిగింది ప్రతిమ. అతను బదులివ్వకుండా మరలిపోయాడు. ఇంక తరువాత బొమ్మలు చెప్పే కమ్మని కథలు రేపటి భాగంలో వినేద్దామండి.